ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సు. ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు అంటే జూలై నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసు. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి అన్ని రంగాలలోనూ విజయపదంగా ముందుకు సాగలుగుతారు. అంటే ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా ఈ మాసంలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగడం జరుగుతుంది ఈ మేషరాశి వారికి. ఈ మేషరాశి వారు ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు వారికి ఈ మాసంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం కలిగి మంచి మంచి ఉద్యోగాలు అంటే మీ క్వాలిఫికేషన్కి తగ్గటువంటి ఉద్యోగాలు రావడం, ఎప్పటి నుంచో మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి కంపెనీలో అవకాశాలు రావడం మీ సంతోషానికి అవధులే లేకుండా ఉంటుంది. అంటే మీరు అనుకున్న ఉద్యోగం మీకు తప్పకుండా దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ఈ మాసంలో. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా ప్రమోషన్స్ రావడం, ఇంక్రిమెంట్స్ పెరగడం, సహ ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు అంతా కూడా అలాగే విద్యార్థులకు విద్యలో అద్భుతమైనటువంటి రాణింపు, వారు మంచి ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు. విదేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో సీటు సంపాదించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా మంచి అవకాశం వస్తుంది. అలాగే విదేశాలలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం. విదేశాల్లో ఉండి ఉద్యోగం చేస్తున్న వారు ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశం, ఇంకా పెద్ద ఉద్యోగం, శాలరీస్ పెరగడం ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో జరుగుతాయి. అలాగే వివాహం కాని స్త్రీలకు వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. వివాహం కాని పురుషులకు కూడా వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలం. అలాగే వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో మంచి లాభాలు రావడం, అలాగే కొత్త కొత్త వ్యాపారాలు చేయడం, పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి భాగస్వాములుగా ఏర్పడి మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మీ యొక్క వ్యాపారాన్ని బాగా అభివృద్ధి పరచుకోగలుగుతారు. ఆర్థిక పరంగా ఈ మేషరాశి వారికి అద్భుతంగా ఉంది ఈ మాసం. వారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. డబ్బుని పొదుపుగా వాడుకుంటారు. స్త్రీలు ఎప్పటి నుంచో మీకున్నటువంటి బంగారు నగలు, రకరకాలైనటువంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు. ఇంకా దీర్ఘకాలిక సమస్యలతోటి బాధపడుతున్న వారు ఈ జూలై మాసంలో కొంత ఉపశమనం లభిస్తుంది. అంటే ఆరోగ్యవంతమైనటువంటి సూచనలు డాక్టర్ల యొక్క సంప్రదించడం వల్ల మీ యొక్క వ్యాధి త్వరగా తగ్గడం జరుగుతుంది.
అలాగే బంధు మిత్రులతోటి మంచి సహాయ సహకారాలు ఉంటాయి, వారిని కలుసుకుంటారు. కుటుంబంలో అందరూ కలిసి హిందూ విరోధాల్లో పాల్గొంచుకోవడం కూడా జరుగుతుంది. బంధువుల వలన స్నేహితుల వలన మంచి ఉపయోగం ఉంటుంది. వాళ్ళ యొక్క మాట సహాయం కూడా మీకు ఎంతో బలంగా ఉంటుంది. నూతన వాహనాల్ని కొనుగోలు చేసేటువంటి యోగం ఉంది ఈ జూలై మాసంలో. పాత వాహనాల్ని ఇచ్చేసి కొత్త వాహనం అంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. కొత్తగా వివాహం అయిన వారికి, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచన. అలాగే సంతానం వలన తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాత వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాళ్ళ వల్ల మీకు మంచి పేరు వచ్చేటువంటి సూచన. శత్రువులు మిత్రువులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో మీకున్నటువంటి శత్రువులు కూడా మిత్రువులుగా మారి మీ చెంత ఉండేటువంటి సూచన కనిపిస్తున్నాయి. అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి కఠినమైనటువంటి సమస్యల నుంచి ఈ మాసంలో బయటపడతారు. విదేశాలలో స్థిరపడాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశం ఉంటుంది. సూపర్ మార్కెట్లు పెట్టాలనుకునే వాళ్ళకి కూడా మంచి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉన్నవారు వివాహం చేసుకుంటానికి స్వదేశీలని మీకు మంచి అవకాశాలు కూడా ఏర్పడతాయి. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి వివాహం చేసుకొని వెళ్ళడం కూడా జరుగుతుంది. స్త్రీలు కానీ పురుషులు కానీ ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది. అలాగే సంఘంలో ఒక మంచి గొప్ప పేరుని సంపాదించుకోగలుగుతారు. మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులు కూడా మీరు ముందంజ వేసేటువంటి మంచి అవకాశాలు మీకు వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి. అలాగే టీవీ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. డైరెక్టర్లకు కూడా కొత్త అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అవార్డులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అవార్డులు వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి నటీ నటులకి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకు కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా వీరికి మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే, అద్భుతంగా పైకి రావాలి అనుకుంటే వీరు పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే ఇంకా మంచి అవకాశాలు పొందాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహ ఆయిల్స్, మహాకాల సర్పదోషం ఆయిల్స్, పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్, బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన ఆయిల్స్, షుగర్ కి సంబంధించినవి, థైరాయిడ్ కి సంబంధించినవి, గ్యాస్ట్రిక్ కి సంబంధించినటువంటి ఆయిల్స్, అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ మీకు నా దగ్గర లభిస్తాయి. చాలా త్వరగా, అంటే ఎంత సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తాయి అంటే అంత సూపర్ ఫాస్ట్. మనం ఒక గురుబలం బాగలేదు అనుకుంటే ఆ గురుబలానికి విషయరాగం పెట్టుకోవాలి. అది ఒక 10,000, 15,000, 20,000 ఖర్చు అవుతుంది. అంత డబ్బులు పెట్టలేని వాళ్ళు గురువుని ఎలా మనకి బలం చేకూరేటట్టు చేసుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి గురువుకి సంబంధించినటువంటి చెట్టు నుంచి తీసినటువంటి ఆయిల్స్ అద్భుతంగా పనిచేస్తాయి. మీకు ఎలా పనిచేస్తాయి కూడా నేను చూపిస్తాను మీకు. మీరు వీటిని వాడటం వల్ల తక్కువ ధరతో ఉంటాయి. వాడటం వల్ల మీకు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇమ్మీడియట్లీ కనిపిస్తాయి. ఇంకా సర్వే జన